ఎలాంటిదని తెలిస్తే చిన్నప్పుడు ఎండ్రి ఏ వాటిల కింద నోట్లు వేసి చంపేసి ఉండేవాడిరా. నువ్వు చేసిన ఈ పనికి ఈ రోజు నుండి నా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు. పో ఎక్కడి నుండి పో. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. బాబు నుంచి వచ్చా కలర్ వచ్చావా? ఆగాడు. అప్పుడు మీద ఇప్పుడే బాగున్నావా నువ్వు? బా ఇప్పుడు చెప్పు. కాల్చోడు ఎక్కడవా? దుబాయ్ నుంచి తీసుకొచ్చాను రా. నేనంతా అప్డేట్ కదరా. మీ అప్డేట్ ఏముందిలే బా, మా ఊర్లో కూడా అప్డేట్ అయిపోయి. ఎలా? చెప్పు. మా వాళ్ళు చెరువు గట్టుకు వెళ్ళేటప్పుడు చెంబులు మానేసి సెల్ ఫోన్ వెళ్ళినప్పుడు అప్డేట్ అయిపోయారు బా. ఆగురా. సిగ్నల్స్ అందాయా? ఫుల్గా. మరి ఎందుకు వచ్చు? టవర్ దూరం అయితే సిగ్నల్స్ వీక్ అవుతాయి, దగ్గరికి వచ్చి పాయింట్స్ పెంచుకుందామని. దగ్గరికి వస్తే పర్వాలేదు, అతిక్రమిస్తేనే రేడియేషన్ గురయ్యే ప్రమాదం ఉంది. అబ్బో, కొన్ని రేడియేషన్లు ఒంటికి మంచిదే, ప్రాణాలు తీయడమే కాదు ప్రాణాలు నిలబెడతాయి కూడా. 5G తెలివితేటలంటే ఇవేనేమో. ఏంటి లేటు? మీ ఇంట్లో నీకు పనులేం చెప్పరా? అవును, మధ్యాహ్నం క్లాస్ ఉందా? నీకు కాలేజ్ లేదా? ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇటువంటివన్నీ ఇప్పటి నుంచి ఆపేసా. సిబిఐటికి సెలవులు ప్రకటించేసా. ఇప్పుడు నా ఫోకస్ అంతా కేబిఐటి పైన. అదేమైనా డిఫెన్స్ లో ట్రైనింగా? కాబోయే లైఫ్ పార్ట్నర్ పైన. కొంచెం తొందరకివే. ఖచ్చితంగా తొందరపడాల్సిందే, ఎందుకంటే ఈ మధ్య పోర్ట్ రిక్వెస్ట్లు ఎక్కువైపోతున్నాయి. సరిగ్గా చూసుకోలేదనుకో సిగ్నల్ టవర్స్ మారే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం ఏమైనా జరిగిందనుకో
ముందుగా డ్యామేజ్ అయ్యేది నేనే. ఇదిగో ఏదో ఒక రోజు మంచి టైం తీసుకొని ఓకే చెప్పే, సత్యం తలుగుల్లో తాళగడేస్తా. మన వారం చీటడి దగ్గర పొద్దు తీసుకుని తాలిబోటు కొన్నా. వడ్డీ ఎంత తెలుసా? 110 రూపాయలు. ఎక్కువ లేట్ చేసామనుకో మనకే నష్టం, పైకి వడ్డీ బొక్క. ఎరా 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా, రోజు ఇదే పనా? బోరు కొట్టట్లేదేంట్రా? రే ఇప్పుడున్న కుర్రోళ్ళన్నా చూసి నేర్చుకోరా బాబు. ఏటిది? ఏ జాబ్ అన్నా చేసుకుని ఉండుంటే ఈ పాటికి ప్రమోషన్ అన్నా వచ్చి ఉండేది. అయినా కానీ రే, తిరగడానికి నీకు సిగ్గు లేదు, తిప్పించుకోవడానికి దానికి బుద్ధి లేదు. ఎన్నాళ్ళరా ఇలాగా? నాకు సిరాకేస్తుంది నీకు చెప్పి. నువ్వు చెప్పింది నిజమే మాయా. తిట్టిందని అమ్మని, కొట్టాడని నాన్నని, చిన్నప్పుడు కొట్టుకున్నామని అన్నని, ఇప్పుడు పట్టించుకోలేదని దీన్ని. వదిలేయలేం కదా మాయా. దాని ఎంత ప్రేమిస్తున్నాడా? బాగా చెప్ప. ఏడిడు? Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. అప్పుడప్పుడు అంతే. ఏంటి? చూపించమన్నానా? ఏంటది? ఇదే దాచావా? ఇంకేదైనా దాచావా? అబ్బే ఇది ఒకటే, అది కూడా అప్పుడప్పుడు అంతే. ఇదేంటో కొత్తగా మాట్లాడుతున్నా. మాట్లాడదామని వచ్చాను. నువ్వు లైన్ వేసుకో, నేను లవ్ చేస్తా. నిజమే? నువ్వు హక్ చేసుకో, నేను కిస్ చేస్తా. ఇవన్నీ చేయాలనే ఉంది కానీ చేయలేను. ఎందుకు? మా నాన్నకి పరువు అంటే ప్రాణం, నాకు మా నాన్న అంటే ప్రాణం. ఆయన నొప్పించి నేనేం చేయలేను. తర్వాత నీ ఇష్టం. అసలు ఎంత నాకెందుకు చెప్తున్నావు? నాకెందుకు? నువ్వేం చేస్తావు? నాకు మొత్తం అంతా కన్ఫ్యూజన్గా ఉంది. మా నాన్నకి అరేంజ్డ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. ఆయన్ని కాదని నేనేం చేయలేను. నేను పెళ్లి చేసుకోలేను. నన్ను వదిలేయు.
ఏంటి దీనికా ఇంత బిల్డప్? చిటికలో సాల్వ్ చేస్తాను చూడు. నీకు అంతుందా? నమ్మవా? పద చూపిస్తా పద.